భేషజాలు లేవు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల కోసమే మెట్టు దిగాం, రాజకీయాల కోసం కాదు. అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం. సహకరించకపోతే కొట్లాడతాం. కేంద్రంతో గత ప్రభుత్వం గిల్లిగజ్జాలు. అందుకే పలు ప్రాజెక్టుల్లో జాప్యం. ప్రజలు సమస్యలను పక్కన పెట్టిన నాటి పాలకులు మేము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి రక్షణ భూముల సమస్యను పరిష్కరించాం. ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో భేషజాలకు వెళ్ళమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగామని, రాజకీయాల కోసం కాదని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ ప్రణాళికలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని, అందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ హల్వాల్ టీమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రేవంత్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ దూరదృష్టి నిర్ణయాల వల్లే భాగ్యనగరం అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ సెల్ఫీలు దిగే శిల్పారామాన్ని ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో గంజాయి, డబ్బులు, డ్రగ్స్ వచ్చాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ జరగలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్ను అంతర్జాతీయ ప్రణాళికలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. రెండో దశలో 75 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామని ఆయన వివరించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తామని, ఎన్నికలయ్యాక రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో బీఆర్ఎస్ ధర్నా చేపట్టాలని, ఆ ధర్నాకు కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుందని, హైదరాబాద్ అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో బీఆర్ఎస్ ధర్నా చేపట్టాలని, ఆ ధర్నాకు కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కేటీఆర్ దీక్షకు దిగితే మా కార్యకర్తలే ఆయనను కంచె వేసి కాపాడతారని సీఎం తెలిపారు. కేటీఆర్ తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో గిల్లిగజ్జాలు పెట్టుకొని ప్రజల సమస్యలను పక్కన పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. చంద్రయాన్ గుట్ట రక్షణ భూముల విషయంలో లీజ్ రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత పాటించలేదని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించామన్నారు. రక్షణ శాఖకు ఇవ్వాల్సిన భూములను ఇచ్చామని, రాజకీయాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంతో గత ప్రభుత్వ విధానాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని అన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాధాన్యతను కేంద్రానికి వివరించామని సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఉంటే ప్రజలకే నష్టం జరుగుతుందన్నారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం రక్షణ శాఖ భూములను అప్పగించిందన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధి జరగాలంటే రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి అవ్వాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను కలిసి ఎదుర్కోవాలని రైతులకు సీఎం పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. తమ పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటున్నాడని, ఆయన ఏం పోరాటం చేశారో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ట్విట్టర్లో పోస్టులు పెట్టాడా అంటూ సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. మేము అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. కారిడార్ మార్గం ప్యారడైజ్
జంక్షన్, వేస్ట్ మారేడుపల్లి, కర్జాన, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తుంకుంట, ఓఆర్ఆర్ జంక్షన్, షామీర్పేట్. మొత్తం క్యారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు. ఎలివేటెడ్ క్యారిడార్ పొడవు 11.12 కిలోమీటర్లు. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.3 కిలోమీటర్లు. ఫియట్స్ 287. అవసరమైన భూమి 197.20 ఎకరాలు. రక్షణ శాఖ భూమి 113.48 ఎకరాలు. ప్రైవేట్ ల్యాండ్ 83.72 ఎకరాలు. ప్రాజెక్టు వ్యయం 2,232 కోట్ల రూపాయలు. ఇది వ్యూవర్స్.